కామినేని జమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. కర్నూలులో గత 3 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞులైన వైద్య బృందంతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న జమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ నేడు కామినేని జమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రారంభించారు. కర్నూలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందించడమే ఈ సంస్థ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్కు సంబంధించిన ఆధునిక వైద్య సేవలు కేవలం మహానగరాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించినట్లు చెప్పారు. అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలతో పాటు 4D ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ కణాలపై అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తూ ఆరోగ్యకరమైన కణజాలంపై ప్రభావాన్ని తగ్గించవచ్చని వివరించారు. జమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ మరియు CEO డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మెడికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ నిపుణులు, శస్త్రచికిత్స వైద్యులు మరియు సహాయక బృందాల సమిష్టి కృషి ఎంతో ముఖ్యమని తెలిపారు. క్యాన్సర్కు చికిత్స కంటే ముందస్తు అవగాహన, ఆరోగ్య పరీక్షలు మరింత 4D ట్రూబేయం రేడియేషన్ థెరపీ సైతం అందుబాటులోకి తెచ్చాము అని దీని ద్వారా క్యాన్సర్ కణాలపై అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ చికిత్స అందిస్తూ ఆరోగ్యకరమైన కణజాలంపై ప్రభావాన్ని తగ్గించి మెరుగైన చికిత్స ఫలితాలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ మరియు CEO డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. జమ్ కేర్ హాస్పిటల్స్ అండ్ జమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ హియర్. సో ఈరోజు మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలులో. మనందరికీ తెలుసు, ఎనీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే ఒక టైంలో ఏంటంటే ఎక్కువ మంది మరణాలు ఆర్ జబ్బులతో ఇబ్బంది పడింది కార్డియాక్ అంటే హృదయానికి సంబంధించిన జబ్బులు, ఆ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన జబ్బులు ఇలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా క్యాన్సరు ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఒక్క ఇండియాలోనే. ఇవి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన స్టాటిస్టిక్స్. అంటే అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే సొసైటీలో ఉండి రిపోర్ట్ అవ్వని కేసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 1 in 6 మెంబర్స్లో వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే. అంత సివియర్ ఇంటెన్సిటీ, ప్రెవలెన్స్, ఇన్సిడెన్స్ ఉన్న కండిషను క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు. సో దీనిలో కూడా చాలా క్యాన్సర్స్, అంటే ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ ద్వారం దగ్గర వచ్చేది కానీ, ఇవన్నీ కూడా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఎర్లీగా కనుక కనిపెడితే అవన్నీ క్యూరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం సర్జరీ చేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేస్తే. ఎప్పుడైతే లేటుగా చేసామో వాళ్ళకి ఓన్లీ పాలియేటివ్ సపోర్ట్ ట్రీట్మెంటు, వాళ్ళ లైఫ్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలమే కానీ పూర్తిగా దాన్ని క్యూర్ చేయలేని కండిషన్లు కూడా ఉండొచ్చు. అందుకని క్యాన్సర్లో ప్రివెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఐడెంటిఫై అయ్యాక ఒక రేడియేషన్ థెరపీ ఎవరైనా కావాల్సిన ఇది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1.5 months 2 months వాళ్ళు ఎక్కడైతే ఆ రేడియేషన్ థెరపీ సెంటర్ ఉందో అక్కడ ఉండాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కువయ్యే కొంది ఇప్పుడు ఒక మిషన్కి కెపాసిటీ కొంతే ఉంటుంది. సో ఆ పైన పేషెంట్స్ ఇంకా అక్కడ తీసుకోలేకపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 2 months వాళ్ళు ఉండాలి, అలాగే ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము సొసైటీ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దీనికి. అదే మీకు హార్ట్కి సంబంధించింది కూడా ఎక్కడికి వెళ్ళైనా మనం ఆపరేషన్ చేసుకుంటాం, ఒక 5 రోజులు 10 రోజులు అక్కడ ఉంటాము, అయిపోయాక వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అలా కాదు. అలాగే ఆ ట్రీట్మెంట్ ఇది అయ్యాక కూడా రిపీటెడ్గా మళ్ళీ డాక్టర్స్ని చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకే దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ ఇది చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము, ఎర్లీగా ఐడెంటిఫై చేసి
అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూ బీమ్ అనమాట. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇదనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి, మళ్ళీ హెల్దీవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడున్న ట్రూ బీమ్లో ఏంటంటే ప్రతిదీ, అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మారుతూ ఉంటుంది ఆ పొజిషనింగ్, దాన్ని కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఒక 1 సెంటీమీటర్ కదులుతుంది, సో నెక్స్ట్ తను బ్రీతింగ్ తీసుకునేసరికి ఇక్కడే ఉంటుంది ఈ క్యాన్సర్ కణాలు అనేది ప్రత్యేకంగా అది మెజర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇస్తుందన్నమాట. సో ఇలా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇప్పటివరకు ఉన్న ది బెస్ట్ టెక్నాలజీతో వచ్చింది మన ట్రూ బీమ్ అనేది. సో అది ఫస్ట్ టైము ఇక్కడ మనము లాంచ్ చేస్తున్నాం. ఇది రేడియేషన్ సంబంధించి. సో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ద టెక్నాలజీ, ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ ఫీల్ ఉంటుంది, ఫోబియా ఉంటుంది, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇట్స్ నాట్ జస్ట్ ద డిసీజ్, ఇట్స్ ఎ ఇల్నెస్, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ భయాలు, ఆందోళనలు ఏంటి, ఎట్లా అని లాంగ్ టర్మ్ ఆ ఒక ట్రీట్మెంట్తో అయిపోలేదు, ఫాలోఅప్ మీరు మళ్ళీ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 వీక్స్కి రావాలి, 4 వీక్స్ రావాలి, ఇలా ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటర్ఫేస్. అంటే చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలన్నమాట. మామూలుగా డాక్టర్ మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఇదిగో ఇది ఇలా వాడేయండి అనే టైపు డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది. సో ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. సో ఇది ఓవరాల్గా మన గ్రూప్కి ఇప్పుడు యాక్చువల్గా 4 ఆంకో సెంటర్స్ వస్తున్నాయి. అన్నిట్లో కలిపి ఒక ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యూమర్ బోర్డ్ మీటింగ్ పెట్టి ప్రతి పేషెంట్ని కూడా ఆ ట్యూమర్ బోర్డులో ఒక 15-20 మెంబర్స్ డాక్టర్స్ కూర్చొని దే విల్ డిసైడ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ దీనిలో. దే విల్ యాడ్ ఆన్ ద జూమ్ మీటింగ్ అండ్ దెన్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా క్యాన్సర్కి సంబంధించి ప్రతి క్యాన్సర్ని ప్రతి పేషెంట్ని విడిగా, అంటే